ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి మేడం. షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందండి? కనపడుతుందండి. మీకందరికీ కనిపిస్తుంది కదా? కానీ మీ ఎవరి తాలూకు ఇవి నా వీడియోలు నాకు కనిపించట్లేదు. అంటే మాట్లాడేప్పుడే మాటలు వీడియో వినిపిస్తాయి. అంటే మాటలు మాట్లాడేప్పుడే వీడియో ఆన్ చేయమన్నారు కదా? అలా కాదు. మీరు వీడియో ఆన్ చేసుకున్నా చేసుకోకపోయినాను చిన్న చిన్న విండోస్ కనిపిస్తాయి కదండి, అవునవును. ఆ విండోస్ కూడా కనిపించట్లేదు. అదే నేను చెప్తూ ఉంటా. ఈ టెక్స్ట్ ఒక్కటే కనిపిస్తుంది నాకు నేను కూడా కనిపించట్లేదు. ఓకే, పర్వాలేదు. మనం టెక్స్ట్ చూడగలము, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినగలము, కాబట్టి ఈ రకంగా కంటిన్యూ చేసేద్దాం. మీరు మాకు కనిపిస్తున్నారు మేడం. మీరు కనపడుతున్నారండి బాగానే. మనం కనిపించట్లేదు. నాకే మీరు కనిపించట్లేదు. అంటే మీది స్క్రీన్ షేర్ ఒక్కటే కనిపిస్తోంది మీకు. నా స్క్రీన్ షేర్ ఒక్కటే నాకు కనిపిస్తోంది. సర్లేండి, ఇంకా దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు మీ స్క్రీన్ షేర్ కనిపిస్తున్నాయండి. ఓకే, టెక్స్ట్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది, బాగానే సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంకా నో వరీస్. ప్రతివస్తు ఉపమ నిన్న చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చదవండి. నమస్తే మేడం, నేను చదవనా? చదవండి సురేష్ గారు. వాక్యార్థగతత్వేన సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే ప్రతివస్తూపమా. వాక్యార్థగతత్వేన సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే ప్రతివస్తూపమా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రకరణం ఏమిటి అంటే గమ్యౌపమ్య మూలక అలంకారాలు. గమ్యౌపమ్యం అంటే ఏమిటంటే వాచ్యౌపమ్య మూలక అలంకారాలు ఉపమాలంకారం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఆ అలంకారాలు అన్నింట్లో కూడాను ఇవ శబ్దం ప్రయోగించబడుతుంది. ఇవ శబ్దం ప్రయోగించబడుతుంది కాబట్టి ఉపమా వాచక శబ్దం కాబట్టి అది దానివల్ల ఔపమ్యము, వాటి మధ్యలో ఉండేటువంటి పోలిక ఏదైతే ఉందో, ఉపమానోపమేయాల మధ్యలో ఉన్నటువంటి పోలిక ఏదైతే ఉందో అది వాచ్యంగా ఉంటుంది, స్పష్టంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఇది గమ్యోపమ్య మూలక అలంకారాలు అంటే సాదృశ్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది గమ్యంగా అంటే మనం తెలుసుకోగలుగుతాము, మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ అక్కడ అది మాటలతో చెప్పబడదు, వాచ్యంగా చెప్పబడదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇవ శబ్దం ఉండదు. ఇవ శబ్దం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఆ అలంకారము గమ్యౌపమ్య మూలకమైనటువంటిది అవుతుందన్నమాట. అంటే ఏమిటనమాట, మామూలుగా ఉపమాలంకారంలో ఔపమ్యం ఉన్నటువంటి ఏ అలంకారంలోనైనా ఒక ఉపమానము, ఒక ఉపమేయము, ఒక సమాన ధర్మము, ఒక ఉపమావాచక శబ్దము, ఈ 4 ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉపమావాచక శబ్దం లేదు. ఉపమావాచక శబ్దం లేదంటే ఏమిటన్నమాట, మిగిలిన 3 ఉంటాయి. అంటే ఉపమానము, ఉపమేయము అండ్ సమాన ధర్మము 3 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వాక్యార్థగతత్వేన అని. అంటే పదార్థము వాక్యార్థము. పదార్థం అంటే పదముల యొక్క అర్థము, వాక్యార్థం అంటే వాక్యముల యొక్క అర్థము లేదా వాక్యములు అనేటువంటి అర్థము. అంటే ఒక ఉపమాన వాక్యము, ఒక ఉపమేయ వాక్యము, ఈ 2 ఉంటాయి అన్నమాట. ఇవి 2 ఉండి సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే. సామాన్యము అంటే ఏమిటి, సమాన ధర్మం. ఉపమానానికి ఉపమేయానికి మధ్యలో ఉండేటువంటి సమాన ధర్మం ఏదైతే ఉందో అదనమాట. ఆ సమాన ధర్మము వాక్యద్వయే, ఇప్పుడు మనం 2 వాక్యాలు ఉంటాయి అనుకున్నాం కదా, ఉపమాన వాక్యం ఒకటి, ఉపమేయ వాక్యం ఒకటి. వీటి రెండింట్లోనూ పృథక్ నిర్దేశి. పృథక్ అంటే వేరువేరుగా నిర్దేశించబడితే ప్రతివస్తూపమ, అది ప్రతివస్తూపమ అనేటువంటి అలంకారం అవుతుంది. ఇప్పుడు ఇది మనం గమ్యోపమ్య మూలక అలంకారాలైన అనే ప్రకరణం అది అని చెప్పుకున్నాం కాబట్టి ఔపమ్యస్య గమ్యత్వే అనేటువంటిది అంతకుముందు దీపక అలంకారంలోనో దీంట్లోనో చెప్పినటువంటిది, తుల్యయోగిత అలంకారంలోనో చెప్పినటువంటి ఔపమ్యస్య గమ్యత్వే అనేటువంటిది అది ఇక్కడికి కూడా అనువృత్తిగా వస్తుందన్నమాట. సూత్ర రూపంలో చెప్పబడేటువంటి ఏ లక్షణాలకైనా అండి
ప్రెసిషన్ నిన్ననే చెప్పా కదా, ప్రెసిషన్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఆ ప్రెసిషన్ కోసం ఏం చేస్తారు, ఒక పదం కనుక ఒక అధికారం అంటే ఏమిటి? ఇప్పుడు గమ్యోపమ్య మూలక అలంకారాలు అని చెప్పుకున్నాం. ఈ అలంకారాలలో ఔపమ్యము అనేటువంటిది గమ్యంగా ఉండడము అనేటువంటిది అనుస్యూతంగా, అంటే వాటన్నింట్లోనూ తప్పనిసరిగా ఉండేటట్టుగా ఇట్ కమ్స్ త్రూ అన్నమాట. అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అధికారంగా, అంటే ఈ అలంకారాలన్నింటికి ఒక కామన్ లక్షణం ఉంటుంది. ఏమిటది? ఔపమ్యస్య గమ్యత్వే అనేటువంటిది. ఔపమ్యం గమ్యమానం కావడము, అంటే వాక్యాల్లో వాచ్యంగా చెప్పబడకుండా గమ్యమానం కావడము అనేటువంటిది. సో ఔపమ్యస్య గమ్యత్వే అనేటువంటిది ఇంతకు ముందు చెప్పినటువంటి సూత్రాలలో దేంట్లో చెప్పారో దాంట్లోంచి అది పూర్తిగా మనకి అనువృత్తి వస్తూ ఉంటుంది అనమాట ప్రతి అలంకారంలోకి. ఇంకా ఆ మాటను మళ్ళీ చెప్పక్కర్లా, అది ఆ వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఔపమ్యస్య గమ్యత్వే అనేటువంటిది కంటిన్యూ కాగా ఇప్పుడు మనకేమవుతుంది? ఔపమ్యస్య గమ్యత్వే వాక్యార్థగతత్వేన సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే ప్రతివస్తూపమా అనే సూత్రం అవుతుందన్నమాట. అంటే ఔపమ్యం గమ్యమానం కాగా వాక్యార్థగతంగా, అంటే ఒక ఉపమాన వాక్యము ఒక ఉపమేయ వాక్యము ఉండగా సామాన్యస్య ఈ ఉపమానానికి ఉపమేయానికి మధ్యలో ఉండేటువంటి సమాన ధర్మము ఏదైతే ఉందో వాక్యద్వయే, ఈ రెండు ఉపమాన ఉపమేయ వాక్యాలు రెండింట్లోనూ పృథక్ నిర్దేశి, అంటే ఈ ఒకటే సమాన ధర్మము దాంట్లో ఒక మాటతోటి దీంట్లో ఒక మాటతోటి చెప్పబడితే సమాన ధర్మం కదా అండి, దాన్ని ఒకటే మాటతో చెప్పచ్చు కదా, రెండు వేరు మాటలు ఎందుకు చెప్పాలి అంటే అలా చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఉద్దేశ ప్రతినిర్దేశ భావం గనక లేకపోతే, అంటే ఒక మాటని ముందర మెన్షన్ చేసి మళ్ళీ ఏదన్నా ఒక పర్పస్ కోసం దాన్ని మళ్ళీ దాన్ని ఇది ఇట్లాగు అని చెప్పి రిపీట్ చేసి చెయ్యడము, మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పడము అనేటువంటిది కనుక ఆ పర్పస్ కనుక లేకపోయినట్లయితే ఒకే మాటని రెండు సార్లు కనుక చెప్తే అది నిన్న మనం చెప్పుకున్నాం కదా, అది పునరుక్తి అనేటువంటి దోషం అవుతుందని చెప్పి ఇక్కడ కూడా అలాంటి పునరుక్తి దోషం వస్తుందన్నమాట. అందుకోసం వాక్యద్వయంలో పృథక్ వేరుగా, అంటే ఉపమాన వాక్యంలో ఒకటి ఉపమేయ వాక్యంలో ఒకటి ఉండేటట్టుగా నిర్దేశించబడితే ప్రతివస్తూపమ అనేటువంటి అలంకారం అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి సమాన ధర్మం అంటే ఏమిటి? మీరు ఒక్కసారి ఎవరైనా చెప్పండి నాకు, సమాన ధర్మం అంటే ఏమిటో మీ అవగాహన ఏమిటి? సమాన ధర్మం అంటే గుణ క్రియ అంటే అలాంటివి ప్రతి దాంట్లో ఉండడం. సమాన ధర్మం అంటే ఉపమానంలో ఉపమేయంలో కూడా ధర్మాలు ఒకటిగా ఉంటాయి. ఈ ధర్మాలు జాతి గుణ క్రియ ద్రవ్యాలలో ఏదైనా కావచ్చు. దీనిని సమాన ధర్మం అంటారు. అంటే ద్రవ్యం కాదు, జాతి గుణ క్రియలు. జాతి గాని అంటే ఇప్పుడు రెండు వస్తువులకి ఔపమ్యం కలిగింది అంటే అవి రెండు ఒక, ఔపమ్యం అంటే ఏమిటండి? పోలిక కదా. ఆ పోలిక కలిగింది అంటే వాటికి ఏదో ఒక కారణంగా కలుగుతుంది కదా అండి. అవునండి. ఒక మనిషిని ఒక చెట్టుని పోల్చం మనం, ఓ రోడ్డునో ఓ టేబుల్నో పోల్చం మనం కదా. అవును. పోల్చమంటే ఎందుకని పోల్చము? వాళ్ళిద్దరిలో పోలిక లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఒక ముఖాన్ని పద్మాన్ని పోలుస్తున్నాం, లేదా ఒక వ్యక్తిని ఆ చెట్టుతోటి పోల్చొచ్చు. చక్కగా నిండుగా నగలన్నీ ధరించి నిండుగా ఉన్నటువంటి ఒక ముత్తైదువు, బాగా పూచి ఉన్నటువంటి ఒక తంగేడు చెట్టులాగా ఉంది, ఇలాంటివి ఏమన్నా మనం చెప్పొచ్చు. ఓకే. అలా చెప్పినప్పుడు ఈ రెంటికి మధ్యలో ఉండేటువంటి అపోలిక ఏదైతే ఉందో అదే సమాన ధర్మం. ఏ కారణం చేత వీళ్ళిద్దరి మధ్యలో సాదృశ్యం కలిగిందో అదే సమాన ధర్మం. అంటే ఇప్పుడు చూడండి, హంసైవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా అవగాహతే. ఓ కృష్ణ, నీ కీర్తి హంసలాగా స్వర్గంగని అవగాహనం చేస్తోంది. స్వర్గంగా అంటే ఆకాశంలో ఉన్నటువంటి గంగా నది, ఆ గంగా నదిలోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడు కృష్ణుడి యొక్క కీర్తికి హంసికి, ఆడ హంసకిను మధ్యలో ఉన్నటువంటి సమాన ధర్మం ఏమిటి?
తెల్లదనం. కీర్తి తెల్లగా ఉంటుందని అంటారు కదా. తెల్లదనం. తెల్లదనం. కాదు కాదు, స్వర్గంగాం అవగాహన, ప్రకాశం అండి. ఆకాశ గంగలోకి ప్రవేశించడం. హంసి ఆకాశ గంగలోకి ప్రవేశిస్తుంది మామూలుగా. ఆకాశ గంగా నదిలోకి దిగి అందులో ఈదులాడుతుంది హంసి. ఆ హంసి ఎలాగైతే ఆకాశ గంగలో ఈదులాడుతుందో అదే విధంగా కృష్ణుడి యొక్క కీర్తి కూడా, కృష్ణుడు అనేటువంటి రాజు, ఆ రాజు యొక్క కీర్తి కూడా ఆకాశ గంగలోకి వెళ్ళి అందులో అవగాహన చేస్తోంది, అందులోకి దిగుతోందంటే ఆకాశ గంగ దాకా ఆయన యొక్క కీర్తి వ్యాపించింది అని చెప్పి వ్యంగ్యార్థం. అది వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ హంసికి కృష్ణుడి యొక్క కీర్తికి మధ్యలో ఉన్నటువంటి సమాన ధర్మం ఏమిటి అంటే, ఏమని చెప్పాము? ఓ కృష్ణ, నీ కీర్తి హంసిలాగా ఆకాశ గంగలోకి ప్రవేశిస్తోంది. అంటే ఏమిటి? హంసి ఎట్లాగైతే ఆకాశ గంగలోకి ప్రవేశిస్తుందో అలా నీ కీర్తి కూడా ప్రవేశిస్తోంది. ఓకే, ఇప్పుడు ఈ హంసి కృష్ణుడి యొక్క కీర్తి చేస్తున్న సమానమైన పని ఏమిటి? సమాన ధర్మం అనేటువంటిది గుణక్రియా రూపమైనటువంటి సమాన ధర్మం అవుతుందని చెప్పి అనుకున్నాం కదా. జాతి కూడా కాదు, గుణము క్రియ. ఓకే, గుణక్రియా రూపమైనటువంటి సమాన ధర్మాల్లో ఇప్పుడు కృష్ణుడి హంసి చేసేటువంటి ఆకాశగంగా అవగాహన అనేటువంటి ఏ క్రియ అయితే ఉందో ఆ క్రియని కృష్ణుడి యొక్క కీర్తి కూడా చేస్తోంది. కాబట్టి హంసకి కృష్ణుడి యొక్క కీర్తికి మధ్యలో ఔపమ్యం కలిగింది. ఓకే, ఈ రెంటికి కామన్ గా ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో, కామన్ గా ఉన్నటువంటి ఆ రెండు చేసే పని ఏదైతే ఉందో అది సమాన ధర్మం. ఓకే, కాబట్టి వాక్యార్థ ఒక ఉపమాన వాక్యార్థము, ఒక ఉపమేయ వాక్యార్థము ఉండి వాటి రెంటికి మధ్యలో పోలిక కలగడానికి ఏ కామన్ ఫ్యాక్టర్ అయితే ఈ రెండింటిలో ఉందో, ఒక కామన్ ఎలిమెంట్ అయితే ఈ రెంటి మధ్యలో ఉందో అది రెండు వాక్యాల్లోనూ ఉన్నటువంటి రెండు వాక్యాల్లోనూ విడివిడిగా చెప్పబడితే అది ప్రతివస్తు ఉపమ. వృత్తి చదివితే మనకి ఇంకాస్త క్లారిటీ వస్తుంది. పదార్థారబ్ధో శిరీష్ గారేనా? చదవండి. అవునండి. పదార్థారబ్ధో వాక్యార్థ ఇది పదార్థగతాలంకారానంతరం వాక్యార్థగతాలంకార ప్రస్తావః. తత్ర ఇక్కడ ఒక్కొక్క వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఒక్కొక్క వాక్యం చెప్పుకుందాం. పదార్థారబ్ధ వాక్యార్థ. ఇప్పుడు వాక్యము అనేటువంటిది ఏర్పడాలి అంటే అది దేంతో ఏర్పడుతుంది? పదాలతో ఏర్పడుతుంది. ఓకే, ఇంతకు ముందు ఉన్నటువంటి దీపకము, తుల్యయోగిత అలంకారాలలో ఉన్నటువంటి ఔపమ్యం ఎట్లా ఉంది అంటే పదార్థగతంగా ఉంది. అక్కడ పదార్థగతంగా ఉంది, వాటికంటే భిన్నంగా ఇక్కడ ఉంది. కాబట్టి ముందర వాక్యార్థగతత్వేన అని చెప్పి చెప్పారు. మరి వాక్యార్థగతమైనటువంటి దాన్ని ముందర చెప్పకుండా ముందర దీపక తుల్యయోగితలు చెప్పి తర్వాత ప్రతివస్తు ఉపమని ఎందుకు చెప్పారండి అంటే కారణం ఏమిటి అంటే పదార్థాలతోటి వాక్యార్థము ఏర్పడుతుంది. పదాలు కొన్ని కలిస్తే కానీ వాక్యం అనేటువంటిది ఏర్పడదు. అఫ్ కోర్స్ మనం చెప్పుకుంటాం కదా, ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అనేటువంటి 3 లక్షణాలు ఉన్నటువంటి పదాలు కలిస్తే అది వాక్యము అవుతుంది అని చెప్తారు. ఇప్పుడు మీకు ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అనేటువంటి వాటికి అర్థం తెలుసు కదా, చెప్పాలా? తెలుసు మేడం. తెలుసు మేడం. మీకు కావ్య ప్రకాశంలో వచ్చింది ఇది, కాబట్టి ఇంకా దాని గురించి పెద్ద వివరంగా చెప్పక్కర్లేదు. సో కాబట్టి ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అనేటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి పదాలతోటి వాక్యము ఏర్పడుతుంది. కాబట్టి ముందర పదాలు అంటే ఏ బేసిక్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందర చెప్పి ఆ బేసిక్ ఎలిమెంట్స్ తోటి ఏర్పడేటువంటి వాక్యాన్ని గురించి తర్వాత చెప్పాము. అందుకోసం పదార్థగత అలంకారాల తర్వాత వాక్యార్థగత అలంకారాలు ప్రారంభం చేస్తున్నాం. ప్రస్తావ అంటే ఏంటి? వాటిని ప్రస్తుతిస్తున్నాం, బట్టి చెప్తున్నాం అన్నమాట. ప్రస్తుతించడం అంటే ఇక్కడ స్తోత్రం చేయడం కాదు, టు మేక్ ఏ మెన్షన్, టు టాక్ అబౌట్ దెమ్, డిస్కస్ దెమ్, అది ప్రస్తావ శబ్దానికి అర్థం. రైట్, తర్వాత అండి. తత్ర సామాన్య ధర్మస్యేవ అద్యుపదానేన సకృన్నిర్దేశే ఉపమా. చిన్నగా స్ప్లిట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి ఇవి పదాలు. సామాన్య ధర్మస్య ఉపాదానేన సకృన్నిర్దేశే ఉపమా. వస్తు ప్రతి వస్తు భావేన
असकृन्निर्देशेऽपि वस्तु प्रतिवस्तुभावेन असकृन्निर्देशेऽपि सैव इवाद्युपादानेन सकृन्निर्देशे కాదు కాదు, दीपकतुल्ययोगिते తప్పు 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 అక్కడ ఇది తప్పు వచ్చింది. ఇవాది అనుపాదాని, ఇవాది ఉపాదానే అంటే పూర్తిగా డిఫరెంట్ మీనింగ్ వచ్చేస్తుంది. ఇవాది इवादि అనుపాదాని, अनुपदाने అనుపాదాని. अनुपादाने सकृन्निर्देशे दीपकतुल्ययोगिते రైట్. असकृन्निर्देशे तु शुद्धसामान्यरूपत्वं बिम्बप्रतिबिम्बभावो वा अद्यः प्रकारः आद्यः प्रकारः प्रतिवस्तूपमा वस्तुशब्दस्य वाक्यार्थवाचित्वे प्रतिवाक्यार्थम् उपमा సామ్యం ఇది అన్వర్థాశ్రయణాత్. साम्यम् इति अन्वर्थाश्रयणात् केवलं काव्यसमयात्पर्यायान्तरेण काव्यसमयात् पर्यायान्तरेण पृथग् निर्देशः द्वितीयप्रकाराश्रयेण दृष्टान्तो वक्ष्यते तदेवम् औपम्यश्रयेणैव प्रतिवस्तूपमा యథా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఇలా తను పదార్థగత అలంకారాలు ముందర చెప్పి వాక్యార్థగత అలంకారాలు తర్వాత ఎందుకు చెప్పాడో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తను చెప్తూ ఉన్నటువంటి ఈ అలంకారము దీని తలుగు స్వరూపం ఏమిటి అని చెప్పాలి అంటే ముందర వేరే అలంకారాల నుంచి ఇది ఏ రకంగా భిన్నమైంది అని చెప్పి ఆ తర్వాత దీని తెలుగు స్వరూపం చెప్తే అప్పుడు మనకి పూర్తిగా బాగా అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, మొదటి నుంచి మొదలు పెట్టుకొచ్చి ఈ ఔపమ్యము అనేటువంటి దాని బేస్ తోటి అలంకారాలలో చెప్పేటువంటి అలంకారాలలో ఎక్కడెక్కడ ఏమేం చేస్తాం మనము, దేనిలో ఏ రకమైనటువంటి నిర్దేశం చేస్తాము అనేటువంటిది ముందర క్లారిటీ ఇస్తున్నాడు మనకి. తత్ర సామాన్య ధర్మస్య ఇవాద్యుపాదానేన సకృన్నిర్దేశే ఉపమ. తత్ర వాటిలో అంటే ఇప్పుడు ఈ ఔపమ్యగతమైనటువంటి అలంకారాల యొక్క ప్రస్తావనలో ముందర ఉన్నవి వాచ్యోపమ్యగత అలంకారాలు, ఇప్పుడు గమ్యౌపమ్యగత అలంకారాలు. రైట్. ముందర అస్సలు అలంకారాలన్నింటికి అంటే ఔపమ్యగతమైనటువంటి అలంకారాలన్నింటికి బేస్ అయినటువంటిది ఏమిటి అంటే ఉపమాలంకారం. ఆ ఉపమాలంకారంలో ఏం చేస్తాం మనము, సామాన్య ధర్మాన్ని ఇవాది ఉపాదానేన లేదా ఇవా యథ ఇటువంటి ఉపమా వాచక శబ్దాలని చెప్పి సమాన ధర్మాన్ని సకృన్నిర్దేశే ఒకసారి మాత్రమే మెన్షన్ చేస్తే ఉపమాలంకారం. ఇప్పుడు మీరు ప్రభామహత్యా శిఖయేవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః, ఇంకోటి ఏదో ఉంది, సంస్కారవత్యేవ గిరా మనీషి తయాసపూతశ్చ విభూషితశ్చ. ఇది పార్వతీదేవో లేకపోతే మేనాదేవో నాకు సమంగా జ్ఞాపకం లేదు. హిమవంతుడు తయా ఆమె చేత పూతశ్చ విభూషితశ్చ, పూత పవిత్రీకృతుడైనాడు, విభూషిత అలంకరించబడ్డాడు. కేవలం పవిత్రత్వం మాత్రమే కాదు, ఆయనకి సౌందర్యం కూడా కలిగింది. ఆయనకి ఒక మంచి నలుగురిలోనూ ఒక గుర్తింపు, ఒక ఇది కలిగింది. ఒక ఎట్లా కలిగింది అంటే ప్రభామహత్యా శిఖయేవ దీపః, గొప్పదైనటువంటి కాంతి కలిగినటువంటి దీపశిఖతోటి ఆ దీపానికి, ఆ దీపపు సెమ్మెకి ఏ రకమైన సౌందర్యం వస్తుందో. త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః, త్రిమార్గ అంటే ఇది 3 లోకాల్లోనూ సంచరించేటువంటి గంగా నదితోటి త్రిదివస్య మార్గ, ఆకాశ మార్గం ఎలాగైతే స్వర్గం యొక్క మార్గం ఎట్లాగైతే అయిందో, సంస్కారవత్యేవ గిరా మనీషి, సంస్కారము కలిగినటువంటి వాక్కుతోటి మనీషి ఒక పండితుడికి ఎట్లాగైతే జరుగుతుందో ఆ విధంగా తయా ఆమె చేత సహా అతడు పూతః పవిత్రీకృతుడైనాడు, విభూషితశ్చ అలంకృతుడైనాడు. ఇప్పుడు 3 ఉపమానాలు చెప్పారు ఇక్కడ. ప్రభామహత్యా శిఖయా దీపః, త్రిమార్గయా త్రిదివస్య మార్గః, సంస్కారవత్యా గిరా మనీషి
అని 3 ఉపమానాలు చెప్పారు. ఈ 3 ఉపమానాల్లోనూ ఆ వస్తువు చేత అంటే ప్రభామహతి అయినటువంటి శిఖ చేత దీపం పవిత్రీకృతమైంది, అలంకరించబడింది. అలాగే త్రిమార్గ అయినటువంటి గంగా నది చేత త్రిదివస్య మార్గ, త్రిదివము యొక్క మార్గము కూడా పవిత్రీకృతమైంది, అలంకరించబడింది. అలాగే సంస్కారవత్యేవ గిరా మనీషి, సంస్కారం కలిగినటువంటి వాక్కుతోటి ఒక పండితుడు కూడాను పవిత్రీకృతుడేనాడు, అలంకరించబడ్డాడు. కానీ ఈ సమాన ధర్మాన్ని ప్రతి ఉపమానంతో చెప్పామని మనం అంటే లేదు, ఒక్కసారి చెప్పాం. ఇవ శబ్దం తలుగు ప్రయోగంతో ఈ పూతశ్చ విభూషితశ్చ అనేటువంటి దాన్ని ఒక్కసారి చెప్పాం. కాబట్టి ఇవాది ఉపాదానైన సక్రిన్ నిర్దేశి, ఇవా మొదలైనటువంటి ఉపమావాచ అంటే ఇవ అనేటువంటిది ఒక్కటే కాదు కదా, యథా వత్ ఇట్లాంటి రకరకాల ప్రయోగాలు చెయ్యొచ్చు మనం. కాబట్టి ఇవా మొదలైనటువంటి ఉపమావాచక శబ్దాల తలుగు ప్రయోగంతో వాటిని చెప్తూ సక్రిన్ నిర్దేశి, ఆ సమాన ధర్మాన్ని ఒక్కసారి మాత్రమే నిర్దేశిస్తే ఉపమా, అది ఉపమాలంకారం అవుతుంది. వస్తు ప్రతివస్తు భావేన అసకృన్ నిర్దేశేపి శైవ, వస్తు ప్రతివస్తు భావంతో అసకృత్ అంటే ఒకసారి కాకుండా నిర్దేశం చేసినా కూడాను శైవ, ఒకసారి కంటే ఎక్కువ సార్లు నిర్దేశం చేసినా కూడా శైవ. ఇప్పుడు మీకు యాంత్యా ముహుర్వలిత కంధరం ఆనంతత్ ఆవృత్త వృద్ధ శతపత్ర నిభం వహంత్యా దిగ్ధూమృతేన చ విషేణ చ పక్ష్మలాక్ష్య గాఢన్ నిఘాత ఇవ మే హృదయే కటాక్ష. ఈ శ్లోకం ఉంది కదా అండి, దీంట్లో ఇదేంటి యాంత్యా ముహుర్ వలిత కంధరం, ఇప్పుడు ఆవిడ యొక్క వలిత కంధరమైనటువంటి ముఖము, అలాగే ఆవృత్త వృంతమైనటువంటి శతపత్రము, ఈ రెంటికి మధ్యలో ఉపమావాచక శబ్దం ఏమిటి అంటే నిభ శబ్దం. శతపత్ర నిభం వహంత్య అని చెప్పి నిభ శబ్దంతో ఉపమావాచకాన్ని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఆ నాయిక యొక్క ముఖం ఎలా ఉంది, తిప్పినటువంటి మెడగలిగినటువంటి ముఖము. పద్మం ఎలాంటిది, వలితమైనటువంటి ఇది కలిగినటువంటి వలిత కంధరం ఆననం, ఆవృత్తమైనటువంటి వృంతము తొడిమి కలిగినటువంటి శతపత్రము. శతపత్రం అంటే తామర పువ్వు. ఓకే, వీటి రెంటికి మధ్యలో ఇదేమిటి సమాన ధర్మం ఏమిటి అంటే ఆవృత్త వలిత శబ్దాలతో చెప్పబడినటువంటి పక్కకి తిరగడం అనేటువంటిది సమాన ధర్మం. ఓకే, పక్కకి తిరగడం అనేటువంటిది, పెడ తిరగడం అనేటువంటిది సమాన ధర్మం అయితే, ఆ సమాన ధర్మాన్ని ఏం చేశారు, ఆ ముఖం దగ్గర ఉపమేయమైనటువంటి ముఖం దగ్గరేమో వలిత శబ్దంతో చెప్పారు. అలాగే ఉపమానమైనటువంటి శతపత్రం అంటే కమలం, ఆ కమలం దగ్గరకు వచ్చేసరికల్లానేమో ఆవృత్త శబ్దంతో చెప్పారు. సమాన ధర్మం ఒకటే, కానీ రెండు వేరు పదాలతోటి అసకృత్ నిర్దేశి అంటే 2 సార్లు వేరుగా చెప్పబడితే శైవ అది కూడా ఉపమాలంకారమే, అంటే వస్తు ప్రతి వస్తు భావంతో ఉపమాలంకారమైంది అది. ఓకే, ఇప్పుడు గమ్యోపమ్య మూలక అలంకారాల దగ్గరకు వచ్చేసరికల్లా ఇవాది అనుపాదాన్ని, ఇవా మొదలైనటువంటి ఇవా నిభ యథ వత్ ఇలాంటి ఉపమా వాచక శబ్దాలని చెప్పకుండా ఔపమ్యాన్ని గమ్యమానం చేసేటువంటి, అంటే అది వ్యంగ్యంగా తెలిసేటువంటి అలంకారాల తాలూకు ప్రకరణంలోకి వచ్చేటప్పుడు సకృత్ నిర్దేశి అంటే ఈ ఉపమా వాచక ధర్మాన్ని ఉపమానానికి ఉపమేయానికి మధ్యలో ఉన్నటువంటి సమాన ధర్మాన్ని ఒక్కసారి మాత్రమే నిర్దేశిస్తే దీపకము తుల్యయోగిత. దీపకము తుల్యయోగిత ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం, నేను అది మీకు కోలయానందం నుంచి చెప్తాను, ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ దీని తలుపు దీపకము అవి వెతకలేదు. ఇప్పుడు దీపకంలో ఏంటంటే వదంతి వర్ణ్యావర్ణ్యానాం ధర్మైక్యం దీపకం బుధాహ, వర్ణ్యములకు అవరణ్యములకు అంటే ధర్మైక్యము అంటే సమాన ధర్మము ఒకటే అయి ఉండడాన్ని వర్ణిస్తే అది దీపకం అంటారు దాన్ని. మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతి,
కలభ అంటే ఏనుగుగున్న మదేన భాతి మదంతో ప్రకాశిస్తోంది. మహీపతికి రాజు సారీ మదేన భాతి మదంతో ప్రకాశిస్తోంది. మహీపతికి రాజు ప్రతాపేన భాతి ప్రతాపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రకృతమైనటువంటి వాడు రాజు, అప్రకృతమైనటువంటిది ప్రకృతం అంటే ఏముందండి? ఉపమేయం. దేని మనం వర్ణించదలుచుకుంటామో అది ప్రకృతం. మనం ఎప్పుడైనా ఉపమేయాన్ని వర్ణించదలుచుకుంటాం కానీ ఉపమానాన్ని వర్ణించదలుచుకోం కదా. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తో, ఒక ముఖమో, ఒక హస్తమో ఏదో ఒకటి దాన్ని వర్ణిద్దామని చెప్పి అనుకుంటాం కానీ అప్రకృతమైనది మన దగ్గర లేనిది అయినటువంటి ఒక సూర్యుణ్ణో చంద్రుణ్ణో వాళ్ళని వర్ణించాలని చెప్పి మనం అనుకో. కాబట్టి ప్రకృత శబ్దంతో చెప్పబడిన, వర్ణ్య శబ్దంతో చెప్పబడిన, ఉపమేయ శబ్దంతో చెప్పబడిన లేదా విషయ శబ్దంతో చెప్పబడిన అది ఎప్పుడు ఉపమేయమే. ఓకే. సో ప్రకృతమైన వర్ణ్యము లేదా అవర్ణ్యము, ప్రకృతము అప్రకృతము ఇవన్నీ కూడాను ఆయా అలంకారాల తాలూకు ప్రస్తావాన్ని బట్టి ఈ పదాలు మారతాయి తప్పిస్తే ప్రకృతమన్నా వర్ణ్యమన్నా విషయమన్నా ఉపమేయమే ఎప్పుడు కూడా. అప్రకృతము అవర్ణ్యము ఓకే, ఆ తర్వాత ఉపమానము విషయి అని చెప్పబడేటువంటివన్నీ కూడాను ఉపమానమే అవుతాయి. రైట్. ఇప్పుడు ఒక వర్ణ్యానికి ఒక అవర్ణ్యానికి మధ్యలో ఒక సమాన ధర్మం ఉండి ఆ సమాన ధర్మం రెంటికి ఒకటిగానే నిర్దేశించబడితే అది దీపక అలంకారం అవుతుంది. అంటే దీపకానికి తుల్యోగితికి మధ్యలో తేడా ఏమిటంటేనండి, రెండు ప్రకృతాల మధ్యలో సమాన ధర్మం ఒకటి వర్ణించబడిన లేదా రెండు అప్రకృతాల మధ్యలో ఒకటే సమాన ధర్మం వర్ణించబడిన అదే తుల్యయోగిత. ఒక ప్రకృతానికి ఒక అప్రకృతానికి మధ్యలో సమాన ధర్మం వర్ణించబడితే అది దీపకం. రైట్. ఇప్పుడు మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతికి దీపకం ఒక్కటే తీసుకుందాం మనం ప్రస్తుతానికి. మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతికి అనేటువంటి ఈ వాక్యంలో ఇది పదార్థారబ్ధము. ఎందుకంటే మదేన రెండూ కలిసి ఒకటే వాక్యంలో ఉన్నాయి కాబట్టి పదార్థారబ్ధము వాక్యార్థారబ్ధము అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఉపమానోపమేయాలు రెండు ఒకటే వాక్యంలో ఉంటే అది పదార్థారబ్ధము, ఉపమాన వాక్యం ఒకటి ఉపమేయ వాక్యం ఒకటి వేరువేరుగా ఉంటే అది వాక్యార్థారబ్ధము. రైట్. ఇప్పుడు ఇక్కడికి వస్తే మదేన భాతి కలభ ప్రతాపేన మహీపతి, కలభము మదంతో ప్రకాశిస్తోంది, మహీపతి ప్రతాపంతో ప్రకాశిస్తున్నాడు. ఈ ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రకాశించటము అనేది ఏదైతే ఉందో అది రెంటికి మధ్యలో ఉన్న సమాన ధర్మం. ఈ సమాన ధర్మం భాతి అనేటువంటి ఒకటే క్రియతో చెప్పబడింది. అంటే ఉపమానానికి వేరుగా ఉపమేయానికి వేరుగా చెప్పబడలేదు, ఒకేసారి రెంటికి కలిపి ఒకసారి చెప్పబడింది అనమాట. ఇప్పుడు సకర నిర్దేశి అంటే సమాన ధర్మం ఒకసారి నిర్దేశించబడితే దీపక తుల్యయోగితి, దీపకము తుల్యయోగిత అనేటువంటి అలంకారాలు. అసకర నిర్దేశి అంటే వాటిని 2 సార్లు వేరువేరుగా చెప్పడం అంటూ జరిగితే శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావవ. శుద్ధమైన సామాన్య రూపత్వము అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఈ భాతి ఇలాంటివి ఏవైతే చెప్పామో అవి శుద్ధమైన సామాన్య రూపాలు, శుద్ధమైనటువంటి అంటే వేరే ఇంకేది కలవనటువంటి సమాన ధర్మాలు. అలా కాకుండా దాన్ని బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశం చేయడం అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ శుద్ధ సామాన్య రూపత్వమే మనకు కావాలి కాబట్టి బింబ ప్రతిబింబ భావాన్ని పక్కకు పెట్టేద్దాం. ఆద్య ప్రకార ప్రతివస్తు ఉపమా అంటే ఒక ఉపమాన వాక్యము ఒక ఉపమేయ వాక్యము ఉండి ఈ రెంటికి ఒక సమాన ధర్మం ఉండి ఆ సమాన ధర్మాన్ని ఉపమాన వాక్యంలో ఒకసారి ఉపమేయ వాక్యంలో ఒకసారి వేరువేరుగా వేరువేరు పదాలతో మనం చెప్తే అప్పుడు అది ప్రతివస్తు ఉపమాలంకారం అవుతుంది. ఇప్పుడు ప్రతివస్తు ఉపమ అనేటువంటి పేరు ఏమిటి, దాంతో ఆ నామ ఔచిత్యం ఏమిటి అనే మాట అది కూడా క్లియర్ గా చెప్తున్నారు. వస్తు శబ్దస్య వాక్యార్థవాచిత్వే ప్రతివాక్యార్థం ఉపమా దట్ ఈస్ ఈక్వల్ టు సామ్యం ఇది అన్వర్థాశ్రయణాత్. ఇప్పుడు ఈ అలంకారానికి ప్రతివస్తు ఉపమా అని పేరు ఎందుకు పెట్టారు అంటే వస్తు అనే శబ్దానికి వాక్యార్థము అని అర్థం తీసుకుందాం.
వస్తు శబ్దము వాక్యార్థము అనే అర్థంలో ప్రయోగించబడింది. ప్రతి వస్తు అంటే ప్రతి వాక్యార్థం, ఒక్కొక్క వాక్యార్థంలోను, అంటే ఒక ఉపమా వాక్యార్థంలోను, ఒక ఉపమాన వాక్యార్థంలోను, ఒక ఉపమేయ వాక్యార్థంలోను, రెండింట్లో కూడా ఉపమా, సామ్యం. సామ్యం అంటే ఏమిటి? సమాన ధర్మము. ప్రతి వాక్యంలోనూ సమాన ధర్మం చెప్పబడుతోంది కాబట్టి ఇది ప్రతివస్తు ఉపమా అయిందనమాట. ఇది అన్వర్థాశ్రయణాత్ అంటే ఈ అర్థము ఈ అలంకారం తాలూకు పేరు ఏదైతే ఉందో దాని యొక్క అర్థాన్ని అనుసరించి ఉందన్నమాట. వేరే డీవియేషన్ ఏమీ లేకుండా. కేవలం కావ్య సమయాత్ పర్యాయాంతరేణ పృథక్ నిర్దేశ. కావ్య సమయం, సమయ శబ్దానికి అర్థం ఏమిటంటేనండి ఇక్కడ టైం అని అర్థం కాదు. సంస్కృతంలో యాక్చువల్గా సమయ శబ్దానికి సమయం అంటే టైం అనే అర్థం కూడా ఉంది. కానీ హెచ్చుగా సమయ శబ్దానికి అర్థం ఏమిటంటే ఒక అగ్రిమెంట్ లేదా ఒక కట్టుబాటు, ఒక అలవాటు, ఇవన్నీ కూడా సమయ శబ్దంతో చెప్పబడతాయి అన్నమాట. మనం అగ్రీ చేసినటువంటి కొన్ని కండిషన్స్ ఇవన్నీ కూడా సమయమే. ఓకే. కావ్య సమయాత్ కావ్యాలలో ఉన్నటువంటి ఒక కట్టుబాటుతోటి, అంటే కావ్యాలలో ఉన్న కట్టుబాటు ఏమిటి అంటే ఉద్దేశ ప్రతినిర్దేశ భావం లేకపోతే ఒకే పదాన్ని 2 సార్లు రిపీట్ చేయకూడదు అనేటువంటిది కావ్యాలలో అందరూ ప్రయోగించేటువంటి ఒక సంప్రదాయం, ఒక కట్టుబాటు. దాంతోటి పర్యాయాంతరేణ పృథక్ నిర్దేశ. అందుకోసం ఈ సమాన ధర్మం అనేటువంటి దాన్ని పర్యాయాంతరేణ పర్యాయవాచక పదాలతోటి పృథక్ నిర్దేశ వేరువేరుగా నిర్దేశించడం జరుగుతుంది. ద్వితీయ ప్రకారాశ్రయేణ దృష్టాంతో వక్ష్యతే. రెండో ప్రకారాన్ని అంటే ఏమిటి? బింబ ప్రతిబింబ భావాన్ని ఇప్పుడు ముందు పైన చెప్పాడు కదా, శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావోవాది. అందుకోసం ఆ రెండో ప్రకారాన్ని బింబ ప్రతిబింబ భావాశ్రితమైనటువంటి సమాన ధర్మంతో చెప్పబడేటువంటి అలంకారంగా ముందర దృష్టాంతాన్ని చెప్తాను నేను. కాబట్టి ఇప్పటికైతే శుద్ధ సామాన్య రూపంగా ఉన్నటువంటి సమాన ధర్మం ఉపమాన వాచకంలో, ఉపమాన వాక్యంలోను ఉపమేయ వాక్యంలోను వేరువేరుగా చెప్పబడితే అది ప్రతివస్తు ఉపమాలంకారం అవుతుంది. రైట్. తదేవం ఔపమ్యాశ్రయేణైవ ప్రతివస్తు ఉపమా. కాబట్టి ఈ విధంగా ఈ ప్రతివస్తు ఉపమా అనేటువంటి ఈ అలంకారం ఔపమ్యాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అలంకారము. అర్థమైందండి? నేనేదో పెద్ద స్టార్మింగ్ లాగా గబగబా చెప్పేస్తూ ఉన్నాను. లేదండి, బాగా అర్థమైందండి. బాగా అర్థమైంది. కానీ ఒక డౌట్ ఉంది, అది ఉదాహరణ అయిన తర్వాత అడుగుతాను నేను. ఓకే. అంటే మనకి ఉన్నటువంటి డౌట్లు సాధారణంగా మనం ఈ ఉపమా అండి ఉదాహరణలు చూసుకుని వాటి సమన్వయం చూసుకునేసరికి క్లారిఫై అవుతాయి. ఓకే, అది అయ్యాక ఉదాహరణ అయ్యాక అడుగుతానండి అది. చెప్పండి, చదవండి, ఎవరు చదువుతున్నారు? చకోర్య ఏవ చతురాః చంద్రికాపానకర్మణి అవంత్య ఏవ నిపుణాః ఆవంత్య ఏవ నిపుణాః సుదృశో రతనర్మణి. చకోర్య ఏవ చతురాః చంద్రికాపానకర్మణి. చంద్రికాపానకర్మణి, చంద్రిక అంటే వెన్నెలని పానం చెయ్యడం అనేటువంటి కర్మణి పనిలో చకోర్య ఏవ చకోర పక్షులే చతురాః చతురమైనవి. ఓకే. రత నర్మణి, రత అంటే ప్రణయకాలంలో, రతకాలంలో, నర్మణి, నర్మ అంటే ఏంటంటే పరిహాసం, అంటే పరిహాసపూర్వకమైనటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో అంటే రత సమయంలో పరిహాసపూర్వకంగా లేదా ఎదుటి వాళ్ళ మనసుకి నచ్చేటట్లుగా వాళ్ళకి ఆహ్లాదం కలిగేటట్లుగా మాట్లాడడంలో ఆవంత్య సుదృశ ఏవ. ఆవంత్య అవంతి దేశానికి చెందిన సుదృశ సౌందర్యవతులైనటువంటి చక్కటి కళ్ళు చూపులు కలిగినటువంటి స్త్రీలే నిపుణాః నేర్పరులు. అంటే ఇప్పుడు మనకు అర్థం ఏమిటన్నమాట? ఏ విధంగా అయితే చంద్రికని పానం చెయ్యడంలో చకోర పక్షులు మాత్రమే నేర్పుగలవో అదే విధంగా రతనర్మ అనేటువంటి ఆ సుందరమైనటువంటి లేదా సుకుమారమైనటువంటి కళలో అవంతి దేశ స్త్రీలే నిపుణులు. ఓకే. ఇప్పుడు దీంట్లో మనకి సమాన ధర్మం ఏమిటి? ఇప్పుడు దాకా తెగ మాట్లాడుకున్నాం కదా సమాన ధర్మం గురించి. ఏదో చెప్పండి సమాన ధర్మం.
చతురత్వం అండి, కౌశలము చతురత్వం. రైట్, నిపుణాః అంతే. చతుర చతురాహ నిపుణాహ చతుర. ఈ ఈ ఆ, ఈ పదాలతోటే అక్కడ ఉన్నటువంటి సమాన ధర్మం చెప్పబడింది. అంటే చంద్రికాపానము అనేటువంటిది కూడా చాలా సుకుమారమైనటువంటి కర్మ. దాన్ని వేరే పక్షులేవి చెయ్యలేవు, ఇవి మాత్రమే చేయగలవు. అవునా? ఆ సుకుమార కర్మతో చకోర పక్షులకి ఏ రకమైనటువంటి చాతుర్యం ఉందో, ఈ రతనర్మ అనేటువంటి ఇంకొక సుకుమారమైనటువంటి పనిలో ఈ అవంతి దేశపు సుదృశ్యుల అంటే చక్కటి చూపులు కలిగినటువంటి ఆ స్త్రీలకు నైపుణ్యం ఉంది. ఇప్పుడు నైపుణ్యము లేదా చాతుర్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది సమాన ధర్మం. ఆ సమాన ధర్మాన్ని ఏం చేశారు? పైన ఉన్నటువంటిది ఉపమాన వాక్యము, కింద ఉన్నది ఉపమేయ వాక్యం. అంటే కవి చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ అవంతి దేశ స్త్రీల యొక్క చాతుర్యాన్ని చెప్పదలుచుకున్నాడు, వాళ్ళ 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 యొక్క నైపుణ్యాన్ని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి ఇది ప్రకృతమైనటువంటి ఉపమేయ వాక్యం. పైన ఉన్నటువంటిది ఏమిటి? అప్రకృతమైనటువంటి ఉపమాన వాక్యం. వీళ్ళ తాలూకు చాతుర్యాన్ని మనకి బాగా తెలియజేయడం కోసం, ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం తీసుకున్నాడు. కాబట్టి అవి ఉపమాన వాక్యం. రైట్. ఇప్పుడు రెండింట్లోనూ ఈ నేర్పరితనము అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక దాంట్లో చతురాహ అనే శబ్దంతో చెప్పబడింది, ఒక దాంట్లో నిపుణాహ అనే శబ్దంతో చెప్పబడింది. కాబట్టి ఇది ఈ ఈ శ్లోకంలో మనకి ఈ దీని తాలూకు అంటే ఈ ప్రతివస్తూపమాలంకారం తాలూకు లక్షణము చక్కగా పట్టింది అనమాట, చక్కగా చరితార్థమైంది. అవగతమైంది కదా అండి? అర్థమైందండి. సరే, ఇప్పుడు మీకు డౌట్ ఉందన్నారు కదా, డౌట్ ఏమిటో చెప్పండి. మేము కనపడడం లేదు కదా, మీరు ఒకసారి మళ్ళీ ఎస్కేప్ కొట్టి చూడండి, మేము కనపడతాం చూద్దాం. రావట్లేదా? సరే, ఓకే అండి. నా డౌట్ ఇదండి. ఇప్పుడు మనకి వస్తు ప్రతివస్తు ఉపమా అని మనం చదువుకుంటున్నాం. వస్తు ప్రతివస్తు ఉపమా కాదు, ప్రతివస్తు ఉపమా. ప్రతివస్తు ఉపమా, ఓకే. వస్తు లేదా? ప్రతివస్తు. వస్తు లేదు, ప్రతివస్తు ఉపమా చెప్పుకున్నాం. ఇదేమో మనకి అభేద ప్రాధాన్యం కింద చెప్పుకుంటాం. ఉపమాలో మనము భేద అభేద తుల్యత్వంలో చెప్పుకున్నాం. ఇక్కడ అభేద ప్రాధాన్యం మీకు ఎక్కడెక్కడతో అయిపోయిందంటే వీటితోటి స్మరణంతో అయిపోయింది. స్మరణం. ఉపమా, అనన్వయ, ఉపమేయ, ఉపమా, స్మరణం, ఆ నాలుగిటితో వీటన్నింటికీను భేదాభేద తుల్యత్వం అక్కడ వచ్చింది. కానీ ఉపమాలో మనకు రైట్. మనకి అభేద ప్రాధాన్యం దేంతో పూర్తయిపోతుందంటే అతిశయోక్తితో పూర్తయిపోతుందండి. ఇక్కడ మనకి భేదాభేద తుల్యత్వం కానీ అభేద ప్రాధాన్యం కానీ లేదు. దీంట్లో మనం కన్సిడర్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్ ఏమిటి అంటే గమ్యోపమ్య మూలకత్వం మాత్రమే. ఎక్కడికక్కడ ఆ టాపిక్ అక్కడికి పూర్తయిపోతుంది. నా పాయింట్ ఏమిటంటే, మనం ఉపమాలంకారంలో 3 భేదాలు చెప్పుకున్నామండి. ఒకటి అనుగామి, 2 వస్తు ప్రతివస్తు భావం, 3 బింబ ప్రతిబింబ భావం. రైట్. అనుగామి బింబ ప్రతిబింబం పక్కన పెడదాం. వస్తు ప్రతివస్తు భావంలో ఉన్న లక్షణాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ప్రతివస్తులో లక్షణాలు 2 ఒక్కలా ఉన్నాయి, కానీ ఒకటే తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే, ఉపమాలోనేమో నిభా అనే శబ్దంతో చెప్పాడు ఆ ఉదాహరణ. అవును. యాంత్యా ముహు ఒలిత కందర మానసం అని చెప్తూ ఈ ఆవృత్త వృంత శతపత్ర నిభం వహంత్యా నిభా శబ్దంతో ఉపమానాన్ని నిభం అనే శబ్దంతో చెప్పాడు. అక్కడేమో వాచ్యోపము, ఇక్కడేమో గమ్యోపము. రెండిట్లో కూడా లక్షణాలు ఒకలా ఉన్నాయి. ఎలాగా? ఉపమాన వాక్యంలో ఒక సమాన ధర్మం ఒక పదంతో చెప్పబడితే, ఉపమేయ వాక్యంలో ఇంకోలా చెప్పబడింది. రెండిట్లో కూడా పృథక్ నిర్దేశమే. రెండిట్లో కూడా సమాన ధర్మము వేరువేరుగా చెప్పబడింది, వేరువేరు వాక్యాల్లో వాక్యార్థగతమైంది. వాక్యార్థగతమే, ఇక్కడ వాక్యార్థగతమే. సమాన ధర్మం కూడా అక్కడ వాక్యార్థగతం కాదండి. అవునండి, అది మొత్తం అంతా పదార్థగతే. వస్తు ప్రతివస్తు ఒకటే వాక్యం. మరి ఇప్పుడు మనకి
లేదు. అక్కడ అది మొత్తము ఒకటే వాక్యం. ఓహో! ఉపమానము, ఉపమేయము 2 కలిపి ఒకటే వాక్యంలో వచ్చినాయి. ఇప్పుడు మనకేం చేశాడు ఇక్కడ చూడండి. ద ద ఉపమాన వాక్యం మొత్తం ఒక వాక్యం పూర్తయిపోయింది. అవును. మళ్ళీ ఉపమేయ వాక్యం మొత్తం ఒక వాక్యం ఇది పూర్తయిపోయింది. హ్మ్. కాబట్టి వాక్యార్థకతత్వం అనేటువంటి సాదృశ్యం లేదు రెంటికి మధ్యలో. హుహు. ఎక్కడ వస్తోంది మీకు సాదృశ్యము అంటే వస్తు ప్రతివస్తు భావం. అంటే ఇక్కడ మీకు ప్రతివస్తు ఉపమ అనేటువంటి దాంట్లో మీరు వస్తు ప్రతివస్తు ఉపమ అనుకుంటున్నారు కాదు. ప్రతి వస్తు ప్రతి వాక్యార్థం ఉపమ. ప్రతి వస్తు ఉపమ అంటే ప్రతి వాక్యంలోనూ, అంటే ఉపమాన వాక్యంలోనూ ఉపమ అంటే సాదృశ్యము, సమాన ధర్మము, ఉపమేయ వాక్యంలోనూ సమాన ధర్మము. ఇది మాత్రమే దీని తలుపు అర్థం. ఓకే, మీరు దాన్ని దీన్ని బాగా ఇచ్చేసి చూస్తే 2 దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ భేదాలు కూడా అదే లెవెల్లో ఉన్నాయి. ఈ రకంగా మనం గనక ఇచ్చేస్తే మనకి చాలా అలంకారాలు దగ్గరగా కనిపిస్తాయి. కానీ ఈ అలంకారాలు ఉన్నాయి చూసారా, అబ్బా మన్ని చాలా విసిగిస్తాయి. చాలా సూక్ష్మీక్షిక కావాలి వీటిని చేయడానికి, విడదీయడానికి దానికి. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ ఏమిటి? 2 ఒకేలాగా ఉన్నాయంటారా? 2 ఒకలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. అక్కడేమో పదార్థగతము, ఇక్కడేమో వాక్యార్థగతము. ఉపమాలంకారంలో పదార్థగతం అది. అవును. ఇక్కడేమో వాక్యార్థగతం. వాక్యార్థగతము. అది కాకుండా అక్కడ ఈ ఉపమా వాచక శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఉపమాలంకారం వేరైపోతుంది. అక్కడ వీటిల్లో ఉపమావాచక శబ్దం లేకపోవడం వల్ల అంటే ఇవి లుప్తోపమా భేదాల్లోకి కూడా రావు. ఓకే. ఉపమావాచకం లేనటువంటి లుప్తోపమలు వాటి తలుకు భేదంలోకి, వాటి తలుకు దీంట్లో కూడా రావు. ఎందుకంటే లుప్తోపమ అయితే సమాసాలు అవి చేసి ఆ సమాసాల రూపంలో చేయబడుతుంది. అక్కడ ఉపమావాచక శబ్దం లేకపోవడం అనేటువంటిది సమాసాల రూపంలో చేయబడుతుంది. ఇక్కడ సమాసాల రూపంలో కాదు కదా, వివరంగానే ఉన్నాయి. దేనికది వేరువేరుగా ఉన్నాయి. కాకపోతే ఆ ఇవార్థం ఏదైతే ఉందో, ఇవ అనేటువంటి అర్థం ఏదైతే ఉందో అది మీకు గమ్యమానంగా తెలుస్తుంది. ఆ గమ్యోపమ్యము అనేటువంటి ఆ ఫ్యాక్టర్ ని మీరు ఎప్పుడైతే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారో ఈ అలంకారాలు కంప్లీట్ గా వాటి నుంచి వేరైపోతాయి. అవునండి, అర్థమైంది మేడం. కాబట్టి మనం ఇంకా దాన్ని కంపేర్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది అసలు కంప్లీట్ లుప్తం, మనకి ఏం ఉండదు. అర్థమైంది మేడం. వీటిగానే చూడాలి, వాటిగానే చూడాలి. కానీ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. 2 దగ్గరగా ఉంటాయి. ఒక చిన్న ఎలిమెంట్ ఒక్క దాంతోటి దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అక్కడ ఎందుకంటే ముఖ్యమైనది ఏమిటంటేనండి కవి యొక్క వివక్ష. కవి దీన్ని ఎలా చెప్పదలుచుకున్నాడు? వివక్ష అంటే ఏమిటి? వక్తుమిచ్చా వివక్ష. కవి దీన్ని ఎలా చెప్పదలుచుకున్నాడు అన్నటువంటిది ప్రధానం. కవి దీన్ని గమ్యోపమ్య మూలకంగా వివక్ష చేశాడా లేదా వాచ్యోపమ్య మూలకంగా వివక్ష చేశాడా? ఎస్పెషల్లీ ప్రతివస్తు ఉపమా, దీపకము, తుల్యయోగిత, దృష్టాంతము వీటన్నింటిలో కూడాను ఔపమ్యము గమ్యమానంగా ఉండాలనేటువంటిది కవి యొక్క వివక్ష. దాంతోటే దానికి అనుగుణంగా ఉండేటట్లుగా పదాలను పేర్చుకుని దానికి అనుగుణంగా ఉండేటట్టుగా ఆ సంగ్రథనం చేస్తాడు. ఆ కూర్పు, పదాల తలుపు కూర్పు చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఉపమాలంకారంగా ఉండాలి అంటే దాని తలుగు తీరు వేరే ఉంటుంది. గమ్యోపమ్య మూలకంగా ఉండాలి అంటే దాని తలుగు తీరు వేరే ఉంటుంది. దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ దగ్గరగా ఉండవు. ఇంకా కన్ఫ్యూజన్ కూడా ఏం చేశాడంటే ప్రతి వస్తువు ఉపమా పెట్టేశాడు పదం. అది పెద్ద తలనొప్పి. ఉపమా అనేసరికల్లా మనం ఒక అడుగు పక్కకు పడిపోతుంది. ఇక్కడ ఉపమా అంటే ఏమిటంటే సాదృశ్యం అంటే ఏమిటి? ఇక్కడ సాదృశ్యం దేని వల్ల వస్తోంది? సమాన ధర్మం వల్ల వస్తోంది. అవును, ప్రతి వాక్యంలోనూ సమాన ధర్మం ఉండడం, అది మాత్రమే దీని అర్థం. ఉపమాలో భేదం కూడా ఉండాలి కదండి. ఉపమానానికి ఉపమేయానికి భేదం కూడా ఉండాలి. ఇవేమో మరి వస్తు ప్రతి వస్తు ఉపమానేమో అభేద ప్రాధాన్యం. దీనిలో భేదం ఏమిటంటే 2 వేరువేరుగా ఉండటం. అది భేదంగా అది గమ్యం అవుతుందో మరి ఏమో తెలియదు నాకు.
కాదు 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 మీరు కొంచెం అటు నుంచి ఇటు కొంచెం డివియేట్ అయిపోయారు. వీటిల్లో అభేద ప్రాధాన్యం అనే మాట లేదండి అసలు. ఓకే అభేద ఓకే ప్రాధాన్యం అనేటువంటి మాట అసలు ఇదే లేదు వీటికి, ఆ కాన్సెప్టే లేదు వీటిలో. ఓకే ఓకే ఔపమ్యము గమ్యమానం కావడము అన్నంత వరకే తీసుకోవాలి తప్పిస్తే ఇందులో భేదానికి ప్రాధాన్యమా అభేదానికి ప్రాధాన్యమా భేదాభేద తుల్యత్వమా లేదు. సరేనండి. అయితే అంటే మేము ఎలా చదువుకున్నామంటే ఉమ్, 4 అలంకారాలు ఉపమా, అనన్వయ, ఉపమేయ, ఉపమా, స్మరణం, ఆ 4 ఏమో భేదాభేద తుల్యత్వం కింద చదువుకున్నాము. అవును రూపకం అవును నుంచి మొదలెట్టి నిదర్శనం వరకు అభేద ప్రాధాన్యం ఉన్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అభేద ప్రాధాన్యం కింద దీన్ని చూడకూడదు. అభేద ప్రాధాన్యం కింద చూడకూడదు. మీకు అభేద ప్రాధాన్యం ఎంతవరకు అంటే ఆ మ్, ఇది ఉంది చూసారా మన దీపకం కాదు కాదు దీంట్లో అతిశయోక్తి అభేదాన్ని అమ్మ. అభేదం ఎట్లా చెప్తున్నాడు చెప్పట్లేదు కదా, అది ఇది ఒకటే అంటున్నాడు అంటలేదు కదా. మనకి అభేదం అతిశయోక్తి ఎంతవరకు వాడు. వచ్చింది? రూపకము, తర్వాత పరిణామము, సందేహ తర్వాత ఉల్లేఖము, సందేహ భ్రాంతిమాన్ అవి వీటి ఇంకా ఇలా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళి ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. అతిశయోక్తిలో ఇంకా దానికి దీనికి ఇది లేదు, అవి ఇవి వేరే వేరే అన్నమాట లేదు. ఓకే, ఉత్ప్రేక్ష వరకు ఒక మాత్రం. అతిశయోక్తి వరకు మాత్రమే భేదాభేద తుల్యత్వం. దాని తర్వాత వచ్చి అభేద ప్రాధాన్యం. అతిశయోక్తి కూడా కలిపి. అతిశయోక్తి కూడా కలిపి అభేద ప్రాధాన్యం. ఓకే ఓకే సరే మేడం. సో ఇవి గమ్యోపమ్య మూలకాలంకారాలు మాత్రమే. సో తుల్యయోగిత నుంచి మనకు నిదర్శన వరకు ఆ అభేద ప్రాధాన్యం ప్రశ్న లేదు. తీసుకోకూడదు. మళ్ళీ వ్యతిరేక నుంచి మనకు భేద ప్రాధాన్యం మొదలవుతుంది. వ్యతిరేకం దగ్గర నుంచి భేద ప్రాధాన్యం మొదలవుతుంది. ఓకే, ఈ మధ్యలో హ్యాంగ్ అవుతున్నాయి ఈ 5: తుల్యయోగిత, దీపకం, ప్రతివస్తూపమ, దృష్టాంత, నిదర్శనం. అంటే బేసికల్లీ ఇవన్నీను ఔపమ్యము సాధర్మ్య మూలకాలంకారాలు. ఓకే, బేసికల్లీ సాధర్మ్య మూలకాలంకారాలు. సాధర్మ్య మూలకాలంకారాల్లో భేదాభేద తుల్యత్వం కలవి కొన్ని, అభేద ప్రాధాన్యం కలవి కొన్ని, ఆ తర్వాత గమ్యోపమ్య మూలకాలైనటువంటివి కొన్ని, ఆ తర్వాత భేద ప్రాధాన్యం కలవి కొన్ని. అంటే దేనికదే ఒక సెపరేట్ కేటగిరీ అన్నమాట. వీటి తలకు హెడ్ ఏమిటయ్యా అంటే, వీటి హెడ్డింగ్ ఏమిటయ్యా అంటే భేద ప్రాధాన్యమా అభేద ప్రాధాన్యమా అనేటువంటి ఇది లేదు, దీంట్లో కాన్సెప్టే లేదు. వీటిలో ఇవి గమ్యోపమ్య మూలకాలైనటువంటి అలంకారాలు అంతే. అర్థమైంది మేడం. ఇప్పుడు సమాన ధర్మం అనేది ఉపమానము ఉపమేయాల్లో ఆ రెండిటికి మధ్య చెబుతాము. కానీ ప్రతి వస్తుపమాలో ఏం చూస్తున్నామంటే ఉపమానంలోనే సమాన ధర్మం చెప్పటం అంటే అది కొంచెం ఉపమానంలో లేకపోతే ఉపమేయంలో వేరువేరుగా సమాన ధర్మం చెప్తున్నామంటే అక్కడ దేనికి మధ్య సమాన ధర్మం చెప్తున్నట్టు? ఉపమానంలో సమాన ధర్మం చెబుతున్నామంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. ఉపమాన వాక్యంలో ఒక సమాన ధర్మం ఉంది, ఉపమేయ వాక్యంలో ఒక సమాన ధర్మం ఉంది. మీరు తర్వాత అంటే అది రెండిటికి మధ్య ధర్మమే. ఫైనల్ గా ఉపమానానికి ఉపమేయానికి ఒకటే మధ్య ధర్మము, ధర్మమే. ఒకటే ధర్మము, వేరువేరు ధర్మాలు కావవి. ఒకటే ధర్మాన్ని ఇక్కడ ఒక పేరుతో చెప్తున్నాం, ఇక్కడ ఒక పేరు. అంటే ఉపమానంలో వేరుగాను ఉపమేయంలో వేరుగాను సమాన ధర్మం చెప్పటం అనేది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అండి అది. ఎందుకంటే సమాన ధర్మం అనేది ఉపమానము ఉపమేయానికి రెండిటికి మధ్య ఉండాలి. ఉపమానంలో సమాన ధర్మము ఉపమేయంలో సమాన ధర్మము అంటే స్టేట్మెంట్స్ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నాయి. అది అదేం లేదు సార్. ఒకటే సమాన ధర్మం అనకండి, సమాన శబ్దాన్ని తీసేయండి. ఉపమానంలో ఏ ధర్మం అయితే ఉందో ఉపమేయంలో కూడా అదే ధర్మం ఉంది. ఓకే, ఇలా అనుకుందాం. సరేనండి. ఉపమానంలో ఏ ధర్మం అయితే ఉందో ఉపమేయంలో కూడా ఈ జాతి సమాన ధర్మం ఎందుకు కాదండి? మనము ఈ అలంకారాలలో జాతిని తీసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే గుణక్రియా రూప ధర్మాల్ని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఒక హంస ఉందనుకోండి, హంసలో హంసత్వ జాతి ఉంటుంది. ఆ జాతి ఒక మనిషి అయినటువంటి వేరే ఒక స్త్రీలో ఉండదు కదా. ఓకే,
ఇప్పుడు హంసలో ఉండేటువంటి హంసత్వ జాతి ఒక యువతిలో ఉంటుందా అండి? ఉండదు. ఉండదు. కాబట్టి జాతి సమాన ధర్మం కాదు. మీకు సమాన ధర్మాలు ఏమవుతాయి అంటే గుణము, క్రియ. ఓకే. గుణము అంటే ఏమిటి? అంటే దాని హంస తాలూకు లావుగా యువతి ఉంటాం, పొడుగ్గా లాంటి ఉంటాం. కంపారిజన్స్ కూడా రావచ్చు కాబట్టి అటువంటి వాటిలో జాతి మీకు పనికిరాదు కాబట్టి జాతిని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఉత్ప్రేక్షాలంకారంలో కన్సిడర్ చేస్తాం. జాతిని ఉత్ప్రేక్షాలంకారం వరకు మాత్రమే తీసుకుంటాం. వీటిలోకి జాతి అనేటువంటి సమాన ధర్మం రాదు. జాతిని సమాన ధర్మంగా తీసుకుంటే అక్కడ ఒక ఇది ఉందనుకోండి, ఒక కమలం ఉంది. కమలంలో ఏ జాతి ఉంటుంది? కమలత్వ జాతి. అది ముఖంలో ఉండదు కదా. ఓకే. ఉత్ప్రేక్షలో మరి ఎందుకు తీసుకుంటామండి? అక్కడ జాతిని ఎందుకు కన్సిడర్ చేస్తాం ఉత్ప్రేక్షలో? ఉత్ప్రేక్షలో దానికి ఉన్నటువంటి కండిషన్స్ వేరే అండి. అది మరి కొంచెం దూరం అయిపోతుంది చర్చ. అంటే మీకు ఎగ్జామ్స్ బాగా దగ్గరకు వచ్చేసినట్టున్నాయిగా. అవునవును, కరెక్టే. ఇప్పుడు మనం ఒక 2-3 నెలలు టైం ఉండంగా ఈ చర్చలన్నీ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మీకు మరీ టైం ఎగ్జామ్స్ బాగా దగ్గరకు వచ్చినాయి. కరెక్టేనండి. శ్రీవశిష్ఠ గారు ఓ పని చేయండి. మీరు ఈ డౌట్ ని మీరు పార్క్ చేసి పెట్టుకోండి. రాశానండి, నేను సపరేట్ గా రాసుకున్నది. మేడము ఈ అలంకారాలు 20 పూర్తి చేశాక అవి మళ్ళీ టైం ఉంటే అవి చెప్పుకుందాం. సరే సరే, ఓకే. అది 10 క్లాసులు టైం ఉంటే చెప్పుకుందాం. లేకపోతే నేను మీకు ఇగో వాయిస్ మెసేజ్లతో ఎలాగోలా నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే మేడం. సరేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అలంకారంలోకి వెళ్దామండి. ఇప్పుడు మనకి ఇది అయితే పూర్తయిపోయింది. చకోర్యేవ చతురాహ దగ్గర మీకు తెలిసిపోయింది కదా, అర్థమైపోయింది కదా. ఇది అర్థమైందండి. ఎవరు చదువుతున్నారో ఈ వృత్తి చదవండి తర్వాత మళ్ళీ. అత్ర చతురత్వం సాధారణో ధర్మ ఉపమానవాక్యే ఉపమానవాక్యే ఉపమేయవాక్యే తు నిపుణపదేన నిర్దిష్టః. అత్ర అంటే ఈ ఉదాహరణలో చతురత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఉపమాన వాక్యే సాధారణ ధర్మ. ఉపమాన వాక్యంలో చెప్పబడినటువంటి సాధారణ ధర్మం. ఉపమేయ వాక్యేతు అదే ఉపమేయ వాక్యం దగ్గరకు వచ్చేసరికల్లా ఈ చతురత్వము, నేర్పరితనము అనేటువంటి సాధారణ ధర్మం ఏదైతే ఉందో అది నిపుణ పదేన నిర్దిష్ట. నిపుణ అనేటువంటి శబ్దంతో నిర్దేశించబడింది, నిపుణ పదంతో నిర్దేశించబడింది. అంటే నేర్పరితనము అనేటువంటి ఒకటే సమాన ధర్మము. ఉపమాన వాక్యంలోనేమో చతురాహ అనే శబ్దంతో, ఉపమేయ వాక్యంలోనేమో నిపుణాహ అనేటువంటి పదంతో నిర్దేశించబడింది. కాబట్టి మనకి ప్రతివస్తు ఉపమాలంకారం ఇందులో సరిపోయింది. కేవలమిమం సాధర్మ్యేణ సాధర్మ్యేణ యావత్ వైధర్మ్యేణాపి యథా తత్రైవ ఉత్తరార్థస్థానే వినావంతీర్న నిపుణాః సుదృశో రతనర్మణి ఇతి పాఠే. నకైవలమియం సాధర్మ్యేణ, ఈ ప్రతివస్తు ఉపమ అనేటువంటి ఈ అలంకారము సాధర్మ్యంతో మాత్రమే కాకుండా యావద్ వైధర్మ్యేణాపి, వైధర్మ్యంతో కూడా నిర్దేశించబడుతుంది. అంటే ఉపమానము, ఉపమేయము సమాన ధర్మాలు కలిగి ఉండడం, అంటే పోలిక కలిగి ఉండడం అనేటువంటిది మాత్రమే కాదు, ఉపమేయానికి ఉన్నటువంటి ఏ లక్షణం అయితే ఉందో అది ఉపమానంలో లేకుండా ఉండడము అనేటువంటి రూపంలో కూడాను చూపించడానికి అవకాశం ఉంది. యథా అది ఎట్లాగంటే అత్రైవ ఉత్తరార్థ స్థానే ఉత్తరార్థం ఉంది కదా, శ్లోకం తాలూకు 2వ భాగం ఉంది కదా, దాని స్థానంలో వినావంతీర్న నిపుణాః సుదృశో నతనర్మణి ఇది పాఠే. ఇప్పుడు చకోర్య ఏవ చతురాహ చంద్రికా చామకర్మణి అది చెప్పిన తర్వాత వినావంతీర్ణ నిపుణాః సుదృశో రతనర్మణి అని కనుక చెప్పుకున్నట్లయితే ఏమవుతుంది? అవంతి దేశ స్త్రీలు తప్ప
అవంతి సుదృశ విన అవంతి దేశపు స్త్రీలు తప్ప ఆ రథనర్మణి నిపుణాహన ఇంకెవరూ కూడా రథనర్మలో నిపుణులు కారు. అంటే ఏ దీంట్లోనేమో ఉపమానమైనటువంటి చకోర పక్షుల్లోనేమో చంద్రికా పానకర్మణి, చంద్రికా చామకర్మణి అని చదివాము మేము. చంద్రికా ఆచామకర్మణి లేదా చంద్రికా పానకర్మణి రెండు కరెక్ట్. ఓకే, ఆ దాంట్లో చంద్రికా పానకర్మలో చకోర పక్షులు చాలా నేర్పుగలవి. అవంతి దేశ స్త్రీలు తప్ప ఇంకెవరూ కూడా రతనర్మలో నేర్పరులు కారు. అంటే ఏమైందనమాట, అవంతి దేశ స్త్రీల కంటే భిన్నమైనటువంటి వాళ్లలో ఈ నేర్పరితనము అనేటువంటిది లేదు. అంటే అవంతి దేశ స్త్రీలలోనే ఎక్కువగా నేర్పరితనం ఉంది అనేటువంటి అర్థం మనకు బాగా తెలుస్తోంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఈ వైదర్భ్యాలతోటి నిర్దేశము అది ఎలా ఉంటుందంటే, మనం దీంట్లో మీరు తర్కభాష తర్క సంగ్రహం ఏం చదువుకున్నారు? తర్కభాష అనుకుంటా. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని, ఎక్కడెక్కడ ధూమం ఉందో అక్కడక్కడల్లాను అగ్ని ఉంటుంది. ఎత్ర అగ్నిర్నాస్తి తత్ర ధూమోపి నాస్తి, ఎక్కడైతే అగ్ని లేదో అక్కడ ధూమం కూడా లేదు. అంటే అగ్ని ఉన్న చోట ధూమం ఉంటుంది, అగ్ని లేని చోట ధూమం ఉండదు అని చెప్పట్లేదు. ధూమం లేని చోట అగ్ని కూడా ఉండదు. సారీ, అగ్నిర్నాస్తి తత్ర ధూమోపి నాస్తి, అగ్ని కనుక లేకపోతే ధూమం కూడా ఉండదు. సో ఈ రకంగా ఇది ఇట్లా సాధర్మ్య వైధర్మ్యాలతో చెప్పడం అనేటువంటిది శాస్త్రంలో సాధారణంగా ఉండేటువంటిదే అన్నమాట. నాకు కొద్దిగా ఈ పూట దీంతో ఆపేద్దామండి, నాకు ఇంటికి గెస్ట్ వచ్చారు. సరే మేడం, నో ప్రాబ్లం. మళ్ళీ మనము శుక్రవారం నాడు కలుద్దామండి. శుక్రవారం అండి, శని మీరు అంతకుముందు శని అని చెప్పారు. శుక్రవారం కలవచ్చు. ఓకే, శుక్రవారం కలుద్దామండి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, వెల్కమ్. ధన్యవాదాలు మేడం. శుక్రవారం అంటే నీ శుక్రవారం అండి? శుక్రవారం అంటే నా శుక్రవారం. ఇవాళ మీకు వెన్స్డే అనుకుంటా కదా, నాకు ట్యూస్డే. నాకు ట్యూస్డే ఈవినింగ్, మీకు వెన్స్డే మార్నింగ్. శనివారం మన శనివారం, మీ శనివారం పొద్దున, నా శుక్రవారం రాత్రి. ఇది ఒక్క నిమిషం అండి. పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి టైం వేస్ట్ చేసేస్తారు. ఇవన్నీ క్లారిఫై కావాల్సిన డౌట్సే కదా అండి. శ్యామల గారు, మీరు చెప్పిన పదం ఉచితంగా లేదండి, క్షమించండి. నేను అనలేదండి. ఎవరన్నారా? నేను ఎప్పుడూ అనలేదు. నేనే అడుగుతాను సార్ సందేహాలు అందరికంటే ఎక్కువ. ఇప్పుడు నాది కాదు, ఎవరన్నారో నాకు తెలీదు. ఇప్పుడు ఎవరన్నారా మాట వదిలేండి, తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక్క నిమిషం, నన్ను రికార్డింగ్ ఆఫ్ చేసి. ధన్యవాదాలు మేడం.